భారతీయ వాయుసేనకు చెందిన సుఖోయి 30 ఎంకేఐ యుద్ధ విమానం గురువారం సాయంత్రం అస్సాంలో కుప్పకూలింది. జోర్డట్ ఎయిర్ బేస్ నుండి బయలుదేరిన ఈ యుద్ధ విమానం నిన్న సాయంత్రం 7 గంటల సమయంలో రాడార్తో సంబంధాలు కోల్పోయింది. చోకిహోలా పరిధిలోని నిలి బ్లాక్ సమీపంలోని కొండ ప్రాంతంలో ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు విమానం కూలిపోయిన ప్రదేశాన్ని గుర్తించి అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కానీ ఈ విషాదకర ఘటనలో విమానంలోని 2 పైలట్లు మృతి చెందినట్లు ఐఏఎఫ్ అధికారులు ధృవీకరించారు. వారిని స్క్వాడ్రన్ లీడర్ అనూజ, ఫ్లైట్ లెఫ్టినెంట్ దురార్కర్గా గుర్తించారు. వీరిద్దరూ విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేసేందుకు ఎజెక్ట్ అయ్యేందుకు ప్రయత్నించినప్పటికీ సమయం సరిపోకపోవడంతో ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. తేజ్పూర్ వైమానిక స్థావరం నుంచి శిక్షణ విన్యాసాల కోసం బయలుదేరిన కొద్దిసేపటికే ఈ యుద్ధ విమానం రాడార్ పరిధి నుంచి తప్పిపోయింది. అస్సాం అరుణాచల్ సరిహద్దు ప్రాంతంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో విమానం కుప్పకూలినట్లు సెర్చ్ ఆపరేషన్లో తేలింది. వాతావరణం అనుకూలించకపోవడం, సాంకేతిక లోపం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రమాదంపై భారత వైమానిక దళం ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. విమానం గాలిలో ఉన్నప్పుడు ఎదురైన సాంకేతిక సమస్యలేంటి, బ్లాక్ బాక్స్ లో నమోదైన వివరాలేంటి అనే కోణంలో అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు. దేశం కోసం ప్రాణాలర్పించిన ఈ యువ పైలట్ల మృతికి రక్షణ శాఖ, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం